హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఇది అట్ల తద్ది రోజు తీసిన వీడియో అండి. అట్ల తద్ది అంటే అందరికీ, ఆడవాళ్ళందరికీ స్పెషల్ కదా! సో, నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మాకు అది ఏం నేర్పించారు, సో మేము మా పిల్లలకి ఏమి నేర్పిస్తున్నామో, సో చిన్న వీడియో అండి, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా అయితే గోరింటాకు అసలు మెయిన్ ఇంపార్టెంట్ గోరింటాకు అండి. గోరింటాకు బాగా పండితే మంచి హస్బెండ్ వస్తాడని అంటారు కదా! అదే మగపిల్లలకైతే మంచి వైఫ్ వస్తుంది అని చిన్నప్పుడు అలా చెప్పి పెట్టేవాళ్ళు అనమాట. సో దానిలో ఎంత నిజముందో ఏంటో తెలియదు కానీ అదే ఫాలో అవుతూ వస్తున్నాము. అట్ల తద్ది అంటే కంపల్సరీ గోరింటాకు అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది అట్ల తద్ది అంటేనే ఆడవాళ్ళ పండుగ అండి. ఆడవాళ్ళకి ఏంటి ఇష్టం? పూలు, పళ్ళు, గాజులు ఇవే కదా మెయిన్. అట్ల తద్దులు ఏంటంటే ఎందుకు చేస్తారు అంటే, పెళ్ళైన వాళ్ళేమో పసుపు కుంకాలతో నూరేళ్ళు ఉండాలని, భర్త ఆయుష్ పెరగాలని, చక్కగా ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి పెళ్ళైన వాళ్ళు చేస్తారు. అదే పెళ్ళి కాని వాళ్ళేమో మంచి భర్త రావాలని చేస్తారండి ఆడపిల్లలు. సో ఎవరైనా చేసుకోవచ్చు. మెయిన్ ఆడపిల్లల పండగ అంటారు అట్ల తద్ది అంటే. సో ఆ ముందు రోజు గోరింటాకు అయితే ఆకు గోరింటాకు అండి, కోన్ అయితే పెట్టరు. ఆకు గోరింటాకే 90% ఆకు గోరింటాకే పెట్టుకుంటారండి. అవైలబుల్గా లేకపోతే ఇక కోన్ పెట్టుకుంటారేమో. మేమైతే ఆకు గోరింటాకు కంపల్సరీ పెట్టుకుంటాము. ఆ ముందు రోజు అయితే ఆకు గోరింటాకు పెట్టేసుకున్నాము. పిల్లకు కూడా, మా పాపకు కూడా పెట్టాను. పెట్టేసిన తర్వాత ఇంకా చిన్నపిల్లలు అంటే ఎక్కువ ఏం ఉంచుకోరు కదండి, వాళ్ళతో పెట్టించుకోవడమే చాలా ఎక్కువ. ఎలాగోలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఉంచుకుందండి, పర్లేదు బాగానే పండింది. తర్వాత ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను. ఇది మా చిన్నప్పుడైతే మాకు మా అమ్మ కాళ్ళకి చేతులకి చక్కగా పెట్టి దీనికి స్టోరీ అది చెప్పి మమ్మల్ని చాలాసేపు పండే వరకు అలా కూర్చునేది. చిన్నప్పుడు మాకు ఇలాగే చక్రాలు పెట్టేవాళ్ళండి చిన్న చిన్నగా, అంటే డిజైన్స్ ఏం లేకుండా, లేదంటే మందార ఆకు కానీ చామంతి ఆకు కానీ అలా ఆకు పెట్టేసి మధ్యలో మొత్తం అప్పచ్చిలాగా చెయ్యంతా అరచెయ్యి మొత్తం గోరింటాకు పెట్టేసి మధ్యలో ఆకు పెట్టేవాళ్ళు. తర్వాత ఆకులాగా చక్క డిజైన్ వచ్చేది, అదొక డిజైను బాగుండేది. సో ఇప్పుడైతే నేను నాకు వచ్చినట్లుగా, అంతా కోన్లే కదండి ఈ గోరింటాకులతో డిజైన్లు అంటే కష్టం. సో వచ్చినట్లుగా చిన్నప్పుడు నేర్చుకున్నవి ఏదో వచ్చినట్లుగా ఇలా అయితే పెట్టాను. మా అమ్మాయికి అయితే అస్సలు నచ్చలేదు, డిజైన్స్ అది ఇది అంటుంది. కానీ ఇంకా ఏదో నాకు రాదు అని చెప్పేసి నేను వచ్చిన వరకు చక్కగా పెట్టానండి. పెట్టించుకుంది, నేను కూడా పెట్టుకున్నాను. ఇది గోరింటాకు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒంట్లో వేడి చేసినప్పుడు చక్కగా ఇది గోరింటాకు పెట్టుకుంటే చలవ చేస్తుందండి, చాలా మంచిది. మనకి గిన్నెలు కడిగిన, బట్టలు ఉతికిన, గోళ్ళు, నెయిల్స్ అన్నీ పాడవుతాయి కదా, అలా బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు కూడా ఈ గోరింటాకు పెట్టుకుంటే మనకి ఏముండదు, చాలా బాగుంటాయి. గోళ్ళు అవి కూడా చాలా బాగుంటాయి, ఇన్ఫెక్షన్స్ అవి కూడా తగ్గుతాయి, ఒంట్లో కూడా చలవ చేసిద్ది. అందుకనే గోరింటాకు అసలు ఎప్పుడు పెట్టుకుంటారండి. ఈ పండగ అయితే మరీ స్పెషల్ అనమాట. గోరింటాకు అదంతా పెట్టుకున్న తర్వాత మెయిన్ ఇంకా అట్ల తద్దిలో స్పెషల్ ఏంటంటే గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి, ముద్దపప్పు వేసి పెరుగన్నం వేసి తెల్లవారుజామునే మమ్మల్ని లేపైతే పెట్టేవాళ్ళు. 4 గంటలకు అలా లేచి మేము బ్రష్ చేసేసి అన్నమై తిని మళ్ళీ కాసేపు పడుకొని లేచి పొద్దున్నే అట్లు తినేవాళ్ళం. తిని డే అంతా ఇంకా ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం తినేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఇంకా నేను పొద్దున్నే లెగిసి పూజ చేసేసుకొని తర్వాత దోశలు అవి వేసుకుని మా పిల్లలకి పెట్టేశానండి. మా పిల్లలు పొద్దున్నే అంటే ఇంకా కష్టం కదా, ఇంకా మనం శాస్త్రాలను పెద్దవాళ్ళు పెట్టిన వాటిని మనం తప్పకుండా పాటించాలి కాబట్టి మరీ పొద్దున్నే కాదులే కానీ నేను 7 అలా అయిందండి. స్కూల్కి వెళ్ళే టైంకి వాళ్ళని రెడీ చేసేసి దోశలు అవన్నీ వేసి గోంగూర పచ్చడితో మనం ఆచారాలని పాటించాలి కాబట్టి కంపల్సరీ పెట్టానండి. కొంచెం గోంగూర పచ్చడి వేసి కొంచెం పెరుగన్నము, దోశలు అన్నీ పెట్టాను. తర్వాత మెయిన్ దీనిలో ఉయ్యాల కూడా ఊగాలండి. ఉయ్యాల ఊగపోతే గాడిద కడుపులో పుడతారు అది ఇది అని చెప్తారు. సో నిజం పక్కన పెట్టండి, ఎంతవరకు ఉన్నది లేనిది. కాకపోతే పల్లెటూళ్ళలో అయితే పెద్ద పెద్ద వేప చెట్లకి అట్లా వేసి పెద్ద ఉయ్యాలు వేసి బాగా సందడిగా చేస్తారండి. ఆ ఉయ్యాల దగ్గరికి అందరూ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉయ్యాల దగ్గరికి వచ్చేసి చాలా సందడిగా ఆడుకోవడం, చేయడం, ఉయ్యాలు ఊగడం అలా చేస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఊగుతారండి. అట్ల తద్ది రోజు ఉయ్యాలు ఊగాలి అంటారు. సో నేనైతే ఇంకా మా దగ్గర పార్క్ ఉంటే పార్క్లో అయితే మేము ఊగి పిల్లల్ని ఊపాము. సో చూడండి, నేనైతే అన్నం పెట్టేశానండి మా పిల్లలకి. కొంచెం గోంగూర పచ్చడి, కొంచెం పెరిగేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే 7 కలా పెట్టాను.
తెల్లవారుజామున అయితే పెట్టలేదండి. వాళ్ళు అలవాటు లేదు కదా, తినలేరు. అందులో ఇంకా చిన్నప్పుడు మనం ఫాలో అయినట్టు ఈ రోజుల్లో పిల్లలు ఫాలో అవ్వాలంటే చాలా కష్టం. సో మనమే ఇంకా చిన్నగా చెప్పి పెద్దయ్యే కొద్దీ అలా చేయించాలి. ఇప్పుడు చిన్నపిల్లలు కదా. తిన్నారండి. తిన్న తర్వాత స్కూల్కి అది వెళ్ళిపోయారు వాళ్ళు తినేసి. ఇంకా నేను తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత అప్పుడు పార్కుకు తీసుకెళ్ళి ఉయ్యాలది ఊపించాను. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుందండి. కొందరైతే ఇప్పుడు మా అట్ల తద్ది అంటే మా కృష్ణా సైడ్ అయితే అట్లు వేసుకొని అట్లా వాయనాలు ఇచ్చుకునేది. మళ్ళీ పెళ్ళైన వాళ్ళకి వాయనాలు తీర్చడం అని కూడా ఉంటుంది. మాకు పెళ్ళిలో అలా తీర్చేశారు. పత్తి వాయనం అని కూడా ఉంటుంది. 2 సార్లు తీరుస్తారండి వాయనాలు. మాకేంటంటే ఆ వాయనాలు తీరకపోతే ఎవరింటికి తాంబూలానికి వెళ్ళకూడదు, తాంబూలం వాయనాలు అయిన తర్వాత తీర్చుకోవాలి అనేసి అంటారు. సో ఒక్కొక్కరికైతే ఉంటాయి, ఆనవాయితీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఉండదన్నమాట. మా కృష్ణా జిల్లా సైడ్ అయితే 11 మంది పేరెంటాలను పిలిచి చాలా పండగగా చేస్తారండి. వాళ్ళకు కూడా పొద్దున్నే తెల్లవారుజామున మన ఇంటి దగ్గరే అన్నం పెట్టి గోంగూర పచ్చడితో పెరుగుతూ అన్నం పెట్టేసి వాళ్ళు ఉపవాసం ఉంటారు. సాయంత్రం వాయనాలన్నీ తీర్చుకున్న తర్వాత చుక్కను చూసి ఉపవాసం తీర్చుకొని అప్పుడు అన్నం తింటారనమాట. భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సో అలా కొందరికేమో ఉండ్రాళ్ళు, మనకి దోశలు ఎలా పోసుకుంటామో మా సైడు అలా ఉండ్రాళ్ళతో చేసుకుంటారు. ఉండ్రాళ్ళ తద్ది అంటారు. సో అంటే వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళు చేసుకుంటారనమాట. కొందరికైతే ఆనవాయితీ ఉండదు, కొందరికి ఉంటుంది. ఇది మా సైడ్ అండి, ఇది కృష్ణా జిల్లా సైడ్ అనమాట, విజయవాడ సైడు. సో మేమైతే మాకు ఇలా జరిగిందండి. మేమైతే చిన్నగా అలాగే మాకు వచ్చినట్లుగా మా పెద్దవాళ్ళు నేర్పించుకున్నట్లుగా అట్ల తద్ది అయితే చేసుకున్నాము. పూజ చేసుకుని చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేసుకున్నాము. సాయంత్రం ఇంకా ఉయ్యాలది ఊగడంతో మాదైతే కంప్లీట్ అయిపోయింది. చూడండి మా గోరింటాకులు ఎలా పండాయో, మరీ బాగా పండపోయినా యావరేజ్గా పండాయండి, ఎక్కువసేపు ఉంచుకోలేదు. సో సాయంత్రం మాకు ఉయ్యాలతో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా టెంపుల్కి వెళ్ళామండి. ఆ రోజు గురువారం వచ్చింది కదా, సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళి సాయిబాబా దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇదండి నా మినీ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వైపు ఎలా చేసుకుంటారో కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.